హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి కథా సంపుటం నుండి పెళ్ళానికి ప్రేమలేఖ అన్న ఆసక్తికరమైన కథను ఆస్వాదించబోతున్నాం. ముందుగా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ మరియు నా నెరేషన్ నచ్చితే కామెంట్ చేయటం మర్చిపోకండి. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారిని గురించి ఆంధ్రదేశంలో పుస్తక ప్రపంచంలో కొంచెం పాతతరం వారికైతే పరిచయమే అక్కర్లేదు. పుస్తకాలు చదవటమే తెలియని క్రొత్త తరానికి మాత్రం ఆమెను గురించిన పరిచయం అవసరమే. 1939లో జన్మించిన ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు తన 15వ ఏట నుండే రచన ప్రారంభించారు. తెలుగు నవలా రంగంలో సముచిత స్థానం సంపాదించుకున్నారు. 1965లో బలిపీఠం నవలకు సాహిత్య అకాడమీ బహుమానం అందుకున్నారు. వారి ఈ చిన్ని కథా సంపుటిని ఆస్వాదిద్దామా? పెళ్ళానికి ప్రేమలేఖ అనే టైటిల్తో ఉన్న ఈ చిన్న కథా సంపుటిని ఆస్వాదిద్దాం. పెళ్ళానికి ప్రేమలేఖ ప్రారంభం. డియర్ విమల, నువ్వు ఇవాళ తప్పకుండా వస్తావని సాయంత్రం ఎక్స్ప్రెస్కి స్టేషన్కి వెళ్ళాను. ఎంతమంది దిగారు, నువ్వు దిగలేదు. ఎంత కోపం వచ్చిందో తెలుసా? నువ్వు వెళ్ళి వారం రోజులైంది. రోజులు తారీఖులు మర్చిపోయినట్టున్నావు. పెద్ద కబుర్లు చెప్తావు కానీ ఉత్త పల్లెటూరి పిల్లలాగా పుట్టిల్లంటే నువ్విలా అతుక్కుపోతావనుకోలేదు. అంతా అమ్మ దగ్గర పాలు తాగేదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? ఈ వారం రోజులు నేను అసలు సరిగ్గా అన్నం తినలేదు తెలుసా. నువ్వు చేసిపోయావుగా ఏవో పచ్చళ్ళు, అవన్నీ అలాగే ఉన్నాయి. కోర్టు నుంచి వచ్చి అన్నం వండుకోవాలంటే బద్ధకం. ఈ పూటకి మానేస్తే ఏం పోయిందిలే అని బద్ధకించి వరుసగా 4 రాత్రులు భోజనం మానేశాను. ప్రతిరోజు ఎక్కడి నుంచో దొంగ పిల్లొచ్చి పాలన్నీ తాగేస్తోంది. పాలగిన్నె అలమార్లో పెట్టాలనుకుని మళ్ళీ మర్చిపోయి బయటికి పోతూ ఉంటాను. చెడ్డ చికాగ్గా ఉంది విమల. ఇంకా లాభం లేదు. వెంటనే నువ్వు వచ్చేయాలి. నీ బుచ్చిబాబు. బుచ్చిబాబు ఉత్తరానికి విమల వ్రాసిన సమాధానం చూడండి. నా బుచ్చిబాబు, మై డియర్, నీ కష్టాల ఉత్తరం అందింది. నేను వస్తున్నానని రాయకుండా నువ్వు అసలు స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? పైగా కోపం వచ్చిందట. కోపం అనవసరంగా ఆర్భాటం చేసేవాళ్ల మీద నాకు అస్సలే వస్తుంది కోపం. నువ్వన్నది నిజమే. నేను ఇక్కడ రోజులు తారీఖులు అన్నీ మర్చిపోతున్నాను. కాలం మహాభారంగా గడపాల్సిన వాళ్ళకి ఆ లెక్కలన్నీ 6 నెలల తర్వాత ఇక్కడ మా వాళ్లతో, నా స్నేహితులతో, అబ్బా మళ్ళీ వీళ్ళందరినీ వదిలి ఎట్లా బ్రతకగలనో తెలియటం లేదు. పెళ్ళెందుకు చేసుకున్నానా? మొగుడికి వేళపట్టుకు అన్నం పెట్టి నీళ్లు పోసి బబ్బో పెట్టి పాపాయిలాగా పెంచడానికి మాత్రం కాదు. అది అమ్మ దగ్గర పాలు తాగడం కన్నా ఘోరం. వారం రోజులు అన్నం తినలేదా? మంచిదే, ఆరోగ్యానికి దేశానికి కూడా. ఈ పూట అన్నం తినకపోతే ఏం పోయిందిలే అని మానేశారు కదా. మర్నాడు తెలిసిందా ఏం పోయిందో? ఏమీ పోలేదు కదూ. సర్లేండి, ఏదన్నా పోయినప్పుడు తినడం ప్రారంభిస్తే సరి. అయినా అది బద్ధకం అనుకుంటున్నారు తమరు. కాదు, ఆకలి మందగించడం మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్న డాక్టర్ని సంప్రదించండి. నేను చేసిన పచ్చళ్ళన్నీ అలాగే ఉన్నాయా? అయితే పర్వాలేదు. అవి 4-5 నెలల వరకు పాడుకావు, మీకు పనికొస్తాయి. పాలగిన్నే జాగ్రత్తగా అలమార్లో దాచుకుంటే పోలా? ఆ మాత్రానికి నేను రావాలనా?
పైగా పిల్లిని పట్టుకుని దొంగ పిల్లి అని అంటవెందుకు? వంటింట్లో గిన్నెడు పాలు మీగడ తేలుతూ కనబడుతుంటే తాక్కుండా వెళ్ళగల పిల్లి ఈ సృష్టిలో ఉంటుందా? మీరు పిల్లి జన్మ ఎత్తినా ఉండలేరు. అయినా పిల్లి మాత్రం ఏమనుకుంటుంది? ఈ మానవులకి ఎంత స్వార్థం! ఆవుల్ని మేకల్ని కట్టేసి వాళ్ళేదో హక్కుదారుల్లాగా సిగ్గు లేకుండా పాలన్నీ పిండుకు తాగుతారు. ఎప్పుడన్నా మనం కాసిని రుచి చూస్తే కొంపలంటుకుపోయినట్టు గోల చేస్తారు. పుట్టిళ్లలో ఉన్న పెళ్ళాలకు కూడా రాసుకుంటారు, రాయటానికి ఇంకేమీ లేనట్టు. హి ఏ మనుషులు అని నవ్వుకోదా? దాని ప్రియుడికి చెప్పి ఛ, మానవ జాతిని ఎంత అల్పం చేశావు పెళ్లి దృష్టిలో. నాకు ఇక్కడ పిల్లి మొహం చూడాలంటే చచ్చే సిగ్గు వేస్తోంది. అందుకే నేనెప్పుడూ మనకి నోరున్నది కదా అని నోరులేని వాటి గురించి విమర్శలు అవి చేయకూడదంటాను. సర్లే, ఏం చేస్తాం? చెడ్డ చికాగ్గా ఉంటుందా? రాత్రిళ్ళు స్నానం మానేసి ఉంటాం, అవునా? కాకపోతే ఆ చెడ్డ చికాక్కి కారణం ఏమిటో ఆలోచిద్దాం. నేను వెంటనే వచ్చేయాలా? ఎందుకుటా? మీ ఇబ్బందుల్లో నేను ఇవ్వగల సలహాలన్నీ ఇందులోనే రాశాను. మీ ప్రతి ఉత్తరానికి వెంటనే రాస్తూ ఉంటాను. నేను మాత్రం వెంటనే వచ్చేయటం లేదు. ఎందుకు రావాలో కారణం కనబడక. ఉంటాను. విమల. డియర్ విమలా, నీ తిక్క ఉత్తరం అందింది. చదవటానికి సరదాగానే ఉంది కానీ ఒళ్ళు మండింది. ఏ బండికి వచ్చేది ఆఖరణ ఒక్క వాక్యమన్నా రాస్తావనుకున్నానమ్మాయి. సరదాకి కూడా వేళాపాళ ఉండాలి. తారీఖులు అవి కుదరాలి. ఎందుకు రావాలి ఏమిటి? నీ పెంకి రాతలు నువ్వును. పోనీలే అని ఈసారికి క్షమిస్తున్నాను. ఇంకా జాప్యం చేయక వచ్చి. అసలు నిన్ను పంపటం నాది బుద్ధి తక్కువైపోయింది. పోనీలే, ఓసారి పుట్టింటి వాళ్ళని చూసి వస్తుందని జాలిపడి పంపితే నన్నేడిపించే దొంగ వెధవ పిల్లిని వెనకేసుకొస్తావు. నువ్వింక ఈ జన్మలో మీ ఊరు మొహం చూడగలవేమో ఆలోచించుకో. పచ్చళ్ళన్నీ అయిపోయాయి. నిన్న కూర్చుని తినేసి ఖాళీ జాడీలు ఓ మూల పారేశా. నిన్నట్నుంచి హోటల్ భోజనం ప్రారంభించా. అయినా నాకు ఆ తిండి పడదని నీకు తెలుసు. నేను చదువుకునే రోజుల్లో హోటల్ కూడు తిని చచ్చే జబ్బుపడి బయటపడ్డ స్టోరీ నీకు గుర్తుంది కదూ. యువతల నేను ఇంత ఇబ్బంది పడుతుంటే నువ్వక్కడ హాయిగా దర్జాగా కూర్చొని ఎందుకు రావాలని ప్రశ్నలేమిటి? తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోంది. భర్త దగ్గరికి భార్య ఎందుకు రావాలి ఏమిటి? అది నీ ధర్మం, కర్తవ్యం, బాధ్యత, విధి, డ్యూటీ. తెలిసిందా? సిగ్గొచ్చిందా? నోరు మూసుకుని వచ్చే. నీ తలతిక్క నేనింక సహించదలుచుకోలేదు. ఇల్లంతా ఎలా ఉందో తెలుసా? వచ్చి చూడు. ఏ బండికొచ్చేది రాయి? నీ అగ్నిసాక్షి భర్త బుచ్చిబాబు. బుచ్చిబాబు ఉత్తరానికి విమల రాసిన జవాబు. నా అగ్నిసాక్షి భర్తకి, నా ఏకైక సొంత భర్తకి నేను ఏ బండికి రావటం లేదు. ఎందుకు రావాలో మళ్ళీ తెలియలేదు. సరే, నీ ఉత్తరానికి వరుస క్రమంలో జవాబు రాస్తాను. నేను సరదాకి తిక్క ఉత్తరం రాశానని తమరు అపార్థం చేసుకున్నారు. అది సరదాకి రాసింది కాదు, చాలా అత్యవసరంగా రాసింది. అది తిక్క ఉత్తరమూ కాదు. నీకలా అనిపించడం నీ దురదృష్టం. పుట్టింటికి నన్ను నువ్వు పంపించడం ఏమిటి? ఇన్సల్ట్. నన్ను పంపడానికి మానటానికి ఎవడివి నువ్వు అని అడగాలని బుద్ధి పుడుతోంది. పోనీ బాగా మర్యాదతో గౌరవంతో ఎవరు తమరు అంటున్నాను. చిన్నప్పుడు మా గ్రామర్ మాస్టర్ మీద పడి జుట్టు పీకాలన్నంత కోపం వచ్చేది. ఏకవచనాన్ని బహువచనంలోకి, బహువచనాన్ని ఏకవచనంలోకి తెగ రాయించేవారాయన. అది ఇంత అవసరానికి పనికొస్తుందని నాకేం తెలుసు? పచ్చళ్ళన్నీ అయిపోయాయా? హోటల్ తిండి మొదలుపెట్టారుగా, పర్వాలేదు.
ఆ జాడీలన్నీ మూలపారేసి ఉంచకపోతే కడిగేసి దాచీరాదు. ఇంట్లో తిరగడానికి మీకే సుఖంగా ఉంటుంది. అవును అవును, మీకు హోటల్ భోజనం పడక జబ్బు చేసిన స్టోరీ నాకు గుర్తుంది. నాకు మీ ఊరి పంపు నీళ్లు పడక అస్తమాను వేడి చేసే సంగతి, కాల్టెక్స్ వాళ్ళు వదిలే గ్యాస్ కంపు పడక, ఇంట్లోని సిగరెట్ల పొగ పడక వికార పెట్టే ఘట్టాలన్నీ నీకు గుర్తున్నాయి కదా. నీకు వండి పెట్టడం కోసం నా ఆరోగ్యం పాడు చేసుకునేంత త్యాగం ఎందుకు చేయాలి నేను? నా ధర్మమా, నా కర్తవ్యమా? అయితే అదేదో నేను చూసుకుంటాను. నా ధర్మం నాకు తెలియదని నువ్వెందుకు అనుకుంటావు? ధర్మాలు బాధ్యతలు బోధిస్తే వస్తాయా? అంతరంగంలోంచి పొంగుకు రావాలి. కానీ గాలి పీల్చటం నా ధర్మం, నా విధి అనుకుని గాలి పీలుస్తామా? పీల్చకుండా బ్రతకలేక గాని అంత సహజ ధర్మాలే ధర్మాలు. కానీ భర్తకి వంట వండడం, జాడీలు తోమటం, పిల్లుల్ని తోలటం కూడా ధర్మాలేనా? ఉత్త దరిద్రపు చాకరీ. కానీ ఇల్లంతా ఎలా ఉందో చూడటానికి నేను రాదలుచుకోలేదు. కావాలంటే ఫోటోలు తీసి పంపించు, నా సలహాలు రాస్తాను. నువ్వు నివసించే ఇల్లు నువ్వే పరిశుభ్రంగా ఉంచుకుంటే నువ్వే సుఖపడతావు. నేనిక్కడ చాలా సుఖంగా ఉన్నాను. మా అమ్మ నాకెంతో ఇష్టమైన కూరలన్నీ వండి పెడుతోంది. మా అన్నయ్య సినిమాలకు తీసుకెళ్తున్నాడు. నా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ చాలా హాయిగా ఉన్నాను. ఇవన్నీ వదిలిపెట్టి నేను రావాలిట పాపం. ఆశ. ఇక్కడే ఉంటాను. విమల. భార్యామణికి నీ వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. ఎంతో మంచివాణ్ణి, నాకే కోపం తెప్పిస్తున్నావు. ఏదో మొదటి ఉత్తరం సరదాకే రాశావు కదా అనుకున్నాను. ఇవాళ్టికి 2 వారాలు నువ్వు వెళ్ళి. ఏమిటి తమాషా, ఇంత మొండిదానివయ్యావే? పాడు ఊరు. మీ ఊరి వాళ్ళంతా అంతేనా? కేకలేసి పంపించరు? 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటావా ఏమిటి? సరే, నా కష్ట చరిత్ర రాస్తున్నాను చూడు. ఇల్లంతా సర్దుకోమన్నావు కదూ, ఆ పనే చేద్దామని నిన్న హఠాత్తుగా లేచాను. వీధి తలుపులు మూసేశాను. ఇల్లు అందంగా సర్ది బార్లా తీసి అందరినీ పిలుద్దామని బట్టలన్నీ ఓ మూలవి తీసి ఇంకో మూలకి విసిరేశాను. పత్రికలు పుస్తకాలు దులిపి మళ్ళీ బలండా పెట్టాను. మొన్న 4 రోజులు పని మనిషి రాలేదు. ఎంత కోపం వచ్చిందంటే దాన్ని పనిలోంచి తీసేద్దాం అనుకున్నాను. అసలు దాన్ని తీసేయడం ఎలాగా? సర్దడం సంగతి కదూ. రాస్తున్నాను. అబ్బా, చీపురు కోసం ఎంత వెతికాననుకున్నావు? తలుపుల వెనక, మంచాల వెనక, కుర్చీల వెనక, గోడల వెనక, నా వెనక. చీపుర్ని ఇంత రహస్యంగా ఇంత నేర్పుగా దాచగల పని మనిషిని మనం వదులుకోవడం మంచిది కాదు. అప్పుడేం చేశానో తెలుసా? పెరట్లోకి పోయి పక్కింటి వాళ్ళ గోడ మించి తొంగి చూసి, చీపురుందా అండి అనేసా. ఆవిడ అదోలా నవ్వి, ప్రేమగా అనుకునేవు. జాలిగా నవ్వి, ఎందుకండి అంది. అడిగింది ఇవ్వరాదు. ఎందుకుట? చీపురు ఇంకెందుకు? హబ్బే ఏం లేదండి, ఊరికినే అన్న గడుస్తనంగా. నమ్మేసినట్టుంది. నవ్వుతూ ఇచ్చింది. చీపురు దొరకగానే కావలించుకోబుద్దేసింది విమల. అంత మెత్తగా పట్టుకుచ్చులా ఉందనుకో. ఎక్కడ కొన్నారో అడిగి అలాంటివి ఓ డజను కొని పెట్టేనా ఇంట్లో? వద్దంటావా? మొన్నేమైందో తెలుసా? తాళం చెవి ఎక్కడో పారేశాను. ఇంజనీర్ని తీసుకొచ్చి తాళం బద్దలు కొట్టాల్సి వచ్చింది. నువ్వే ఉంటే ఈ గోలంతా లేదు కదా. చీకట్నే లేచి పాలు తీసుకోవడం మహా కష్టంగా ఉంది విమల. మొన్న ఆదివారం మిట్ట మధ్యాహ్నం నేను గాఢంగా నిద్రపోతుంటే పక్కింటి వాళ్ళ పిల్ల దబదబా తలుపులు బాదేసి లేపేసి, మంచి జీడిగింజలు వచ్చాయి, చవగ్గా ఇస్తున్నాడు, మా అమ్మ కొంటోంది, మీకు కావాలేమో అడగమంది అని తెగ నసపెట్టింది. నాకేం తెలుసు? హాయిగా జీడిపప్పు కొనుక్కోక ఈ గింజలెవడు కాలుస్తాడని నువ్వు మండిపడితే హడలిపోయి వద్దు పొమ్మన్నాను. ఆ మర్నాడు మళ్ళీ కుంకుడు కాయల గోల. ఎవడో మంచి కాయలు తెస్తానన్నట్ట. కొనాలంటే రాయి.
అసలు రాయటం ఏమిటి, వచ్చి పెళ్ళాం పుట్టింటికెళ్ళి రానని మొండికేస్తే హఠాత్తుగా కుంకుడుకాయలు అమ్మొస్తే కొనాలో అక్కర్లేదో మా అమ్మ చెప్పలేదు. ఏ బండికొచ్చేది రాయక్కర్లేదులే, నీకు ఇష్టమైతే గూడ్సులు అన్నా వచ్చేస్తావు. తాజాకాలం నీకోసం అందమైన తెల్లటి చీర కొని ఉంచాను. సన్నజాజులంత చిన్న పువ్వుల బార్డర్, నీకు చాలా నచ్చుతుంది. నా మాట నమ్మకపోతే వచ్చి చూడు. మళ్ళీ వెర్రి మొర్రి ఉత్తరం రాయకు సుమా. నీ బుచ్చిబాబు. డియర్ బుచ్చిబాబు, నువ్వు రాసిన ఈ ఉత్తరం కూడా నాకు చాలా నిరాశ కలిగించింది. ఇక ఈ చెత్త ఉత్తరాలు నేను చదవలేను. మీ ఆయన తెగ ఉత్తరాలు రాస్తున్నాడు, వెళ్ళిపోతావా అన్నారు నా ఫ్రెండ్స్. హెబ్బే, ఎందుకు వెళ్తాను అన్నాను నేను. అవును, ఎందుకు రావాలి? కుంకుడుకాయలు జీడి గింజలు కొనాలో లేదో తేల్చడానికేగా. ఏం పర్వాలేదు, కొనమని రాస్తే సరిపోలా, కొనక్కర్లేదని రాసినా సరిపోలా, ఈ మాత్రానికే అర్జెంటుగా బయలుదేరాలా? సిగ్గుచేటు. పక్కింటి వాళ్ళ చీపురిచ్చేశావా? చీపుర్ని అంత గొప్పగా వర్ణించిన నీ రసికత్వానికి నా జోహార్లు. అయినా అది పక్కింటి వాళ్ళ చీపురు అదృష్టం, మన చీపురన్నా కాదు. పక్కింటామె నిన్ను చూసి ప్రేమగా నవ్వనందుకు నాకు చాలా అవమానంగా ఉంది. పైగా జాలిగా నవ్వినందుకు కోపంగా ఉంది. సరే, నేను ఇంకా మీ దగ్గరికి రానండి భర్తగారు. సరే, నేను ఇంకా నీ దగ్గరికి రానండి భర్తగారు. మా ఊళ్ళో వాళ్ళు కేకలేసి కాపరాలు చేయించరు. మొన్ననే ఓ లాయర్తో సంప్రదించాను, నా సొంత అగ్నిసాక్షి భర్తకి విడాకులిచ్చేందుకు. ఏమిటి కథ? కొడతాడా తిడతాడా అన్నాడు. కొట్టాలా తిట్టాలా? పెళ్ళైన దగ్గర నుంచి 6 నెలల వరకు భర్తనే అంటిపెట్టుకుని ఉండి కొత్తగా పుట్టింటికెళ్ళిన పెళ్ళానికి ఇంట్లో దుమ్ము తుడవాలి, కుంకుడుకాయలు కొనాలి, పిల్లి రాకుండా తాళాలు పోకుండా ఇల్లు కాపలా కాయాలి, చీకటినే లేచి పాలు తీసుకోవాలి. ఇలాంటి పనులన్నీ ఉంటాయి కాబట్టి వచ్చెయ్యి అని అవమానించే ఉత్తరాలు రాస్తే చాలదా? పైగా చీర కొన్నట్ట. చీరల కోసం గాజుల కోసం పడి చచ్చే రకం అన్నమాట నేను. కావాలంటే నాకొచ్చిన ఉత్తరాలన్నీ కోర్టులో పెడతాను. విడాకులు అడగడానికి ఇంతకన్నా బాధలేం వచ్చిపడాలి అన్నాను. ఆ లాయరు నిర్మొహమాటంగా, చాలదు, జడ్జి ఒప్పుకోడు అన్నాడు. ఎందుకు ఒప్పుకోడు? కాస్త శృంగార భావాలు గల ఆడపిల్ల ఇలాంటి మొద్దుముగుడితో ఎలా కాపురం చేయగలదనుకుంటాడు అని సూటిగా అడిగాను. అంతే, చెయ్యాలి. ఒకరి లోట్లు ఒకరు క్షమించాలి, సరిదిద్దుకోవాలి అన్నాడు. ఏమిటి, నా మొగుణ్ణా సరిదిద్దటమా? భలే! నాకెంత నవ్వొచ్చిందంటే, నవ్వితే నాకేం కష్టాలు లేవనుకుంటాడని సినిమాలో లాగా ఏడ్చే ముఖంతో, ముందు మీరు ఈ ఉత్తరాలు చదివి మాట్లాడండి అని ఆ చెత్తంతా ఆయన మొహాన పారేశాను. అన్నీ చదివి ముసిముసి నవ్వులు నవ్వాడు. అలా నవ్వటం కాదు, నాకు అర్జెంటుగా విడాకులు ఇప్పించండి అని పోట్లాడాను. అలా వెళ్ళేదమ్మాయి, మన న్యాయశాస్త్రాలు ఒప్పవు అన్నాడు మహాకర్కశంగా. నాకు ఒళ్ళు మండి, ఒప్పవు, ఒప్పకపోతే పొమ్మను. మీ న్యాయశాస్త్రాలన్నీ కలిసి నన్ను ఎలా మొగుడు దగ్గరికి పంపిస్తాయో నేను చూస్తాను అని సవాల్ చేసి వచ్చేశాను. అసలు ఈ లాయర్లకి జడ్జీలకి ఎవ్వరికీ పెళ్ళానికి ఎలాంటి ఉత్తరాలు రాయాలో తెలియదనే నా గాఢ నమ్మకం. లేకపోతే నా బాధెందుకు అర్థం కాదు? తపనతో స్పందించే ఒక హృదయానికి న్యాయం చేయలేనివన్నీ న్యాయశాస్త్రాలేనా? ఉత్త అన్యాయశాస్త్రాలు గాని. ఇక నన్ను రమ్మని రాయకు. ఎప్పటికీ నీది కాని విమల. ఇది బుచ్చిబాబు 4వ ఉత్తరం. 1000 ఏళ్లకి 1000 జన్మలకి ఎప్పటికీ నాది అయిన విమలకు. నన్ను క్షమించు విమల, నేను మహామూర్ఖుణ్ణి. నేనెంత బాధ పెట్టాను నా అసహ్యపు రాతలతో. నీ సున్నితమైన మనస్సును ఎంత గాయపరిచాను. ఇప్పుడు తలుచుకుంటే నాకెంత సిగ్గుగా ఉందో నీకు తెలీదు విమల. నువ్వు లేని ఈ కాలం అస్సలు నాకు గడిచిందా?
స్తంభించింది గాని నీ ఎడబాటు ఇంత భారంగా ఉంటుందని నాకు ముందే అర్థమైతే నిన్ను వెళ్ళవద్దని బ్రతిమాలుకునేవాణ్ణి విమల. నా మీద జాలి కలిగి తొందరగా వస్తావు కదా అని లేని కష్టాలన్నీ సృష్టించి రాశాను. రాజమార్గం వదిలేసి తప్పుదారులు తొక్కాను. అది నా అజ్ఞానమే గాని నీకు తక్కువ విలువ కల్పించలేదు విమల. అసలు నువ్వు ఈ ఇంట్లో నన్ను కూర్చోబెట్టి నా రుచి కోసం, నా సౌకర్యం కోసం తగని పనులన్నీ కల్పించుకుని చేసి చేసి విసుగెత్తిపోయావేమో అనిపించింది ఎన్నోసార్లు. నీకు సహాయం చేసి నీ శ్రమ పంచుకున్నట్టు నాకేమీ గుర్తులేదు. ఇక్కడ జీవితం నీకు భారంగా ఉందేమో, నా ప్రవర్తన వల్ల నీకేమీ ఆనందం కలగటం లేదేమోనని ఒకటే ఆలోచనగా ఉంది నాకు. నీకు అక్కడ సంతోషంగా ఉంటే ఎన్నాళ్ళైనా ఉండు విమల, నేనేమీ ఇబ్బంది పట్టం లేదులే. కానీ నేను అనుభవిస్తున్న గొప్ప కష్టం నీ ఎడబాటే. నువ్వు నన్ను ఇంత వశం చేసుకున్నావని నాకు ఇంతవరకు తెలీదు. నా శాంతి, నా సుఖం, నా ఆనందం, నా సమస్తం నువ్వు పట్టుకుపోయావు. అసలు నువ్వు నా జీవితంలోకి రానప్పుడు నేను ఎలా జీవించానో, ఎందుకు జీవించానో ఇప్పుడు అర్థం కాదు. నిన్ను చూస్తూ ఉంటే ఎప్పుడూ ఏదో సంతోషంతో, నాకే అర్థం కాని ఏదో ఆనంద పారవశ్యంతో హోలలాడుతూ ఉంటాను. మొన్న పౌర్ణమి నాడు నువ్వు లేకపోయినా నాకు బీచ్కే వెళ్ళాలనిపించింది. చాలాసేపు కూర్చున్నాను. బాగా రాత్రి అయింది. అందరూ వెళ్ళిపోయారు. సముద్రపొడ్డున నేనొక్కడిని. ఎంత ఒంటరితనం! నిజంగా భయం వేసింది. అలాగే కూర్చున్నాను. సముద్రం నిండా ఎంత వెన్నెల. దాన్ని చూసి సముద్రానికి ఎంత పొంగు. అసూయ వేసింది. వెన్నెల అందం బొత్తిగా అనుభవించలేని మూర్ఖునయ్యాను. నా మనసంతా నీది చేసుకొని, నా ఆలోచన నిండా నువ్వే నిండి, ఎక్కడా నిలబడినియ్యక, ఏమీ తోచనివ్వక ఉత్త వెర్రివాణ్ణి చేశావు నన్ను. నువ్వు ఎందుకు తిరస్కరిస్తున్నావో ఆలోచిస్తే నీ అశాంతి చాలా ఆలస్యంగా అర్థమైంది విమల. నీ మీద నా ప్రేమని విని నువ్వెంత ఆనందిస్తావో గ్రహించలేని మందమతిని. నీ అపారమైన కరుణతో క్షమించు విమల. నాలో అణువణువు ఒక్కొక్క హృదయమై నిన్ను ప్రేమిస్తోంది. ఒక్కొక్క శరీరమై నిన్ను కాంక్షిస్తోంది. ఈ ప్రేమని, ఈ తీవ్ర కాంక్షని మాటల్లో చెప్పటం ఎంత అసంభవం నాకు. నీ తల్లి చల్లని ప్రేమ కన్నా, నీ స్నేహితుల మమకారం కన్నా విలువైన ఆనందం నేనేమీ ఇవ్వలేనేమో. కానీ నేను నీవాణ్ణి, నీ ప్రణయార్థిని. నీ మనోమందిరం ముందు నిలబడి ప్రతిదినం, ప్రతి క్షణం నీ ప్రేమ కోసం ప్రార్థిస్తాను. నువ్వు భిక్ష వేసినా వేయకపోయినా, ఏ కారణం చేతనన్నా మనం విడిపోతామేమో, ఇంక ఒక్కసారి కూడా నిన్ను చూడలేనేమో అని ఎందుకో చాలా దిగులు కలుగుతోంది. జరిగిపోయిందంతా తీయని కలేమో, అసలు నాకు నీతో స్నేహమే లేదేమో అన్నంత భ్రమ కలుగుతోంది. నిజంగా మనం మళ్ళీ కలుసుకోమా? అలా ఎన్నడూ జరగదు కదా విమల. అలా ఎన్నడూ జరగదు కదా విమల. నీ నుంచి ఇన్నాళ్ళు దూరం చేస్తే నేనెలా ఉండగలను అనుకున్నావు? ఎప్పుడు నన్ను ప్రేమగా చూసే నీ అందమైన కళ్ళు, మధురంగా నన్ను తాకే నీ ముద్దు చెక్కిళ్ళు, నిద్రలో నా చుట్టూ నీ వెచ్చని కౌగిళ్ళు, నాకెంతో హాయి కలిగించే నీ జుట్టు పరిమళాలు, నీ నవ్వులు, నీ కవ్వింపులు, నన్ను తన్మయుణ్ణి చేసే నీ సామీప్యం అన్నీ నాకు ప్రసాదించడానికి రా విమల. నీ మధుర ప్రేమాలింగనంలో నన్ను తరింపచేయటానికి రా విమల. క్షణక్షణము ఆశతో, నిరీక్షణతో నీ ప్రేమార్థి బుచ్చిబాబు. ఈ ఉత్తరానికి జవాబుగా విమల ఇచ్చిన ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్లో ఈ విధంగా ఉంది. ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్.
ఒక్క గంటలో నేను మెయిల్కి బయలుదేరుతున్నాను. నీ విమల. సమాప్తం. 60-70 దశకాల్లో ఆంధ్ర ప్రజానీకాన్ని తమ వినూత్న మధుర ప్రణయంతో ఉర్రూతలుగించిన విమల బుచ్చిబాబుల ఉత్తరాల ప్రహసనం చూశాం కదా. మరో మంచి రంగనాయకమ్మ గారి కథతోనే మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.